ఎవరినన్నా కథ చెప్పమంటే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చే కథ అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కుమారులు. ఇప్పుడు నేను అదే కథ మీకు చెప్పబోతున్నాను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కుమారులు. ఆ 7 రాజకుమారులు ఒకరోజు చేపలు పట్టడానికి వేట కోసం వెళ్ళారు. 7 చేపల్ని పట్టారు. ఆ చేపల్ని తీసుకొనొచ్చి ఎండలో ఎండబెట్టారు. వాటిల్లో 6 చేపలు బాగా ఎండాయి. కానీ చిన్న రాజకుమారుడి చేప మాత్రం ఎండలేదు. రాజకుమారుడు ఆశ్చర్యపోయి ఆ చేప దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు, చేపా చేపా, నువ్వెందుకు ఎండలేదు? నాకు గడ్డివాము అడ్డమొచ్చింది, అందుకే ఎండలేదు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ రాజకుమారుడు గడ్డివాము దగ్గరకు వెళ్ళాడు. గడ్డివాము, నువ్వు ఎందుకు చేపకు అడ్డమొచ్చావు? నన్ను ఆవు మేయలేదు. ఆవు, నువ్వు ఎందుకు గడ్డి మేయలేదు? నాకు జీతగాడు మేత వేయలేదు. ఓ జీతగాడా, నువ్వు ఎందుకు ఆవుకు మేత వేయలేదు? నాకు అవ్వ అన్నం పెట్టలేదు, అందుకే నేను ఆవుకు గడ్డి వెయ్యలేదు. అవ్వా, నువ్వు ఎందుకు జీతగాడికి అన్నం పెట్టలేదు? నా మన్మడు ఏడుస్తున్నాడు, అందుకే జీతగానికి అన్నం పెట్టలేదు. ఓ బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఆడుకుంటుంటే నన్ను చీమ కుట్టింది, అందుకే ఏడుస్తున్నాను. చీమా, నువ్వు ఎందుకు ఇంత చిన్న బాబుని కుట్టావు? మరి నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టనా? చిన్నబాబును కుట్టినందుకు కాను ఆ చీమని మందలించి వదిలేశాడు. ఆ చీమని మందలించడం చూసిన చిన్నబాబు సంతోషపడి ఆడుకోవడం మొదలుపెట్టాడు. చిన్నబాబు ఆడుకోవడంతో అవ్వ పని తేలికయ్యి జీతగాడికి అన్నం పెట్టింది. జీతగాడు అన్నం తిని ఆవుని మేత కోసం వదిలాడు. ఆవు ఆ గడ్డంతా తినేసరికి ఆ చేప మీద నీడ పడకుండా పోయి ఎండకి ఎండింది. అప్పుడు రాజకుమారుడికి అర్థమైంది, ఒక్క పని జరగాలంటే దాని వెనక ఎన్నో కారణాలుంటాయి అని. మీలో ఎంతమందికి ఈ కథ గుర్తుకొచ్చింది నాకు కింద కమెంట్స్ చేసి చెప్పండి.